నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఆయుర్వేదం మన భారతదేశంలో ఎన్నో తరాల నుంచి ఉంది. దాని తర్వాత ఇప్పుడు అలోపతి కూడా వచ్చింది. ఈ కాలంలో మళ్ళీ ఆయుర్వేదం వాడాలనుకున్న వాళ్ళు, ఆయుర్వేదం వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎన్నో రకాల అపోహలున్నాయి. ఆయుర్వేదం త్వరగా ఎఫెక్టివ్‌గా పనిచేయదు అలోపతిలాగా అని, లేకపోతే ఆయుర్వేదం వాడే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి, వేడి చేస్తుందనో, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుందో అని రకరకాల మిత్స్ ఉన్నాయి. సో, యాజ్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆయుర్వేద డాక్టర్‌గా మీరిచ్చే సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఎంతోమంది ప్రజలకు వచ్చేటువంటి సందేహము మీ ద్వారా అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఒక కామన్ మెన్‌కి వచ్చే ఎగ్జాక్ట్లీ డౌట్స్. చాలా కామన్ డౌట్ అండి. ఈ రోజుల్లో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రానికి విపరీతమైన గుర్తింపు వస్తుంది. చాలామంది కూడా ఆయుర్వేదం వైపు మరలుతున్నారు. కాబట్టి ఈ కామన్ డౌట్స్ క్లియర్ చేసుకోవడం చాలా చాలా మంచిదండి. దీనికంటే ముందు నేను రెండు చిన్న విషయాలు ప్రస్తావిస్తానండి. యాక్చువల్గా అత్యంత పురాతనమైనటువంటి వైద్యశాస్త్రం ఆయుర్వేద వైద్యశాస్త్రం మనకందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాలగర్భంలో క్రమక్రమంగా రకరకాలైనటువంటి కారణాల రీత్యా ఆయుర్వేదానికి ఒక అపప్రద ఏర్పడిపోయింది. ఇది నాటు వైద్యమని, మోటు వైద్యమని, అనాగరిక వైద్యమని, అశాస్త్రీయ వైద్యం అని చెప్పేసి, ఏదో మోటు వాళ్ళు వాడుకునేటువంటి వైద్యం అని చెప్పేసి, ఈ విధంగా రకరకాలైనటువంటి దాన్ని చుట్టుముట్టడం జరిగిందండి. దీనికి రకరకాలైన కారణాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి మరి అంటే మన భారతదేశ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి వివిధ రకాలైన పరిశోధనలు చేయించేసేసి ఆయుర్వేదాన్ని కూడా ప్రజలందరికీ దగ్గరికి తీసుకొస్తూ ఉండడం వల్ల ఆ అవగాహన ఏర్పడుతూ ఉండడం వల్ల ఇలాంటి అపోహలు కూడా క్రమక్రమంగా తొలగిపోతున్నాయండి. నిజంగా చెప్పాలంటే ఇది నాటు వైద్యం కాదు, మోటు వైద్యం కాదు, అనాగరిక వైద్యం కాదు, అశాస్త్రీయ వైద్యం అంతకన్నా కాదండి. మన మహర్షులు, ఋషులు ఏదైతే ఆ రోజుల్లో వేలాది సంవత్సరాల క్రితము ఏ విషయాలైతే చెప్పారో ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటివి ఈ రోజు కూడా మనకు నిజమని చెప్పేసి ఆధునిక పద్ధతిలో చేసినటువంటి పరిశోధనల వల్ల కూడా నిరూపణ అవుతున్నాయండి. సో వాళ్ళు మహర్షులు ఎలాంటి వైద్య శాస్త్రాన్ని అందించారంటండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైన శక్తి ద్వారా ఆ అంశాలను గ్రహించేసేసి తెలుసుకొని పరిశోధించి ఆచరించి అనుభవించి ప్రాక్టికల్గా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ దాన్నే మన సమాజ సంరక్షణ కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం ఇవ్వడం జరిగిందండి. ఇది కొంత ఉపద్ఘాతం. సరే, కొంతమందికి విన్నక్కర్లేదంటే అసలు ఆయుర్వేదంకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయండి అని చెప్పేసి కొంతమంది ప్రజలు లోకోభిన్న రుచి కదండి. సో ఆయుర్వేదానికి సంబంధించి వరకు సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కాబట్టి, సో ఇంగ్లీషు మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి కాబట్టి చాలా మందులకి, సో దానివల్ల ఆయుర్వేద మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొంత ప్రచారం కూడా జరుగుతుందండి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీస్ పోతాయి, లివర్ పోతాయి అని చెప్పేసి కొంత ప్రచారం కూడా దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు. సో ఇలాంటి రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయండి. సో యాక్చువల్గా శాస్త్ర ప్రకారం చూసుకుంటే అండి, మనకు వేలాది సంవత్సరాల క్రితమే వాగ్భటుడు అనేటువంటి మహర్షి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మంచి ఒక శ్లోక రూపంలో చెప్పడం జరిగిందండి. ప్రయోగత్ శమయే వ్యాధిం యో అన్యమన్యం ఉదీరయేత్ నాసౌ విశుద్ధ శుద్ధస్తు శమయేత్ యో న కోపయేత్. అంటే ఒక వ్యాధికి ఒక ఔషధాన్ని ప్రయోగించినప్పుడు ఆ వ్యాధి తగ్గేట్టుగా ఉండాలి, కానీ ఆ వ్యాధి వల్ల ఇతర జబ్బులు రాకూడదు. అది ఆయుర్వేద సిద్ధాంతం కాదు. కాబట్టి దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదండి. సో మనకు ఆ రోజు చెప్పారనమాట, అది ప్రయోగత్ శమయే వ్యాధిం యో అన్యమన్యం ఉదీరయేత్. ఒక జబ్బుకు ఒక ఔషధం వేసుకుంటే ఆ జబ్బు కథ దేవుడేరు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అదొకటి. సో రెండోది ఏంటంటే షెల్ఫ్ లైఫ్ గురించి అడిగినట్లుంది మీరు. సో ఈ షెల్ఫ్ లైఫ్ చాలామందికి దీని మీద కూడా అవగాహన లేదండి. అంటే ఒక మందు చేసుకున్న తర్వాత ఒక్కొక్క మందుకి ఒక్కొక్క సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎస్ అన్నీ ఒకే టైంలో ఉండవు. సో దీనికి కూడా చాలా చక్కటి పద్ధతిలో మన వాళ్ళు ఖండించడం జరిగిందండి. షెల్ఫ్ లైఫ్ ఇప్పుడు ఆయుర్వేదం మందులలో చూర్ణాలు ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, తర్వాత ఈ ఘృతాలు అంటే నెయ్యితో చేసినటువంటి మెడికేటెడ్ గీసు ఇలాంటివి ఉన్నాయి, తర్వాత తైలాలు ఉన్నాయి, తర్వాత లేహ్యాలు ఉన్నాయి, రసౌషధాలని పాదరసము, గంధకము, కొన్ని ఆర్సనిక్ పాషాణాలు కలిపి శుద్ధి చేసేసి అమృతుల్యంగా తయారు చేసి వాడేటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్య విధానంలో చాలా ఉన్నాయండి వీటిలో. సో వీటికి షెల్ఫ్ లైఫ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌడర్ తీసుకున్నారనుకోండి, మాసద్వయ తదా చూర్ణం హీన వీర్యత్వం ఆప్నుయాత్. మాసద్వయ తదా చూర్ణం హీన వీర్యత్వం ఆప్నుయాత్ అంటే ఒక చూర్ణం తయారు చేసుకున్న తర్వాత 2 మాసాల వరకు దాని పొటెన్సీ ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. 2 months. సో
ఫ్రెష్గా ఉన్నప్పుడే, అందుకే నేను అనేక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఫ్రెష్నెస్ ప్రిఫర్ చేయండి అని చెప్పి చెప్తుంటాను. మాక్సిమం 40 days 30 days అని చెప్తారు. అని నేను చెప్తుంటాను కదా సార్, అందుకే గత కొన్ని వీడియోలో కూడా సేమ్ ప్రస్తావించింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను అనమాట. హీనత్వం గుటికా లేహౌ లభతే వత్సరాత్పరం, ఎంత క్లియర్గా చెప్పారో చూడండి. సో ఈ గుటికలు పిల్స్ తయారు చేస్తుంటారు, అదేవిధంగా లేహ్యాలు అంటే ఇప్పుడు లేహ్యాలు తయారు చేసి పేస్ట్ లాగా ఉంటుంది, హల్వా లాగా తయారు చేసి అమ్ముతుంటారు. ఇవన్నీ కూడా 1 సంవత్సరం వరకే షెల్ఫ్ లైఫ్, తర్వాత క్రమక్రమంగా ఆ యొక్క శక్తిని కోల్పోతాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అదర్ డిసడ్వాంటేజెస్ ఉండవు, కానీ ఆశించిన ఎఫెక్ట్ మాత్రం ఎఫెక్ట్ తగ్గుతుంది సార్. 99% ప్రాబ్లం అయితే ఉండదు, ఎఫెక్ట్ తగ్గిపోతుంది. హీనత్వం గుటికా లేహు లభతే వత్సరాత్పరం, హీనత్వం గుటికా లేహు లభతే వత్సరాత్పరం నేను చెప్పాను ఇంతకుముందే. సో ఈ అదే పద్ధతిలో చతుర్మాసాధికస్తత, ఈ ఘృతాలు తైలాలు, ఇప్పుడు ఘృతాలు మెడికేటెడ్ గీస్ తయారు చేస్తారని చెప్పాను కదా సార్, నెయ్యిలో కొన్ని పదార్థాలు తయారు చేసేసి. సో హీనాసికు ఘృతతైలాద్యాహ చతుర్మాసాధికస్తత అని చెప్పి చెప్తారనమాట. ఇవన్నీ శారంగధర సంహిత అనేటువంటి ప్రామాణిక వైద్య గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ. శారంగధర సంహిత అని చెప్పి చాలా ప్రామాణిక వైద్య గ్రంథం అండి, దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. హీనాసిహు ఘృతతైలాద్యాహ చతుర్మాసాధికస్తత, 4 మాసాలు దాటిపోతే ఈ ఆయిల్స్ కానీ తర్వాత ఈ మెడికేటెడ్ గీస్ ఏవైతేనే వాటి పవర్ క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అట్లే తర్వాత ఇప్పుడు రసౌషధాలు, అదేవిధంగా ఈ టానిక్స్ ఉన్నాయి చూడండి సార్. ఈ ఆసవాల అరిస్టలు అయితే ఎన్ని రోజులు పాతపడితే అంత మంచిది. టానిక్స్ దొరుకుతుంటాయి, పాతబడే కొద్దీ కూడా దాంట్లో పొటెన్సీ పెరిగిపోతుంటుంది. అదేవిధంగా రసౌషధాలు, పాదరసంతో తయారు చేసినటువంటివి, గంధకము, పాషాణాలు, ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఔషధాలు ఉంటాయండి. పుట ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. అది అనుభవజ్ఞులు తయారు చేస్తారు, లేకపోతే కంపెనీ వాళ్ళు వాళ్ళే తయారు చేస్తారు, కానీ ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవడం సాధ్యం కాదండి, అవి సాధ్యపడే పని కాదు. అవి ఎన్ని రోజులు దీర్ఘకాలిక సంవత్సరాల తరబడి ఉండే కొద్దీ వాటి పవర్ పెరుగుతూ ఉంటుంది, అంటున్నట్టు ఎనర్జీ అటామిక్ ఇది పెరిగిపోతుందండి. సో మంచి చాలా పవర్ఫుల్గా తయారైపోతాయి అనమాట. అంటే ఈ మధ్యకాలంలో తయారు చేసినటువంటి ఆ యొక్క టానిక్స్, లేకపోతే నేను చెప్పినటువంటి ఈ యొక్క భస్మాసు వాడేదానికంటే కూడా ఎంత ఓల్డ్ భస్మాసు టానిక్స్ వాడుకుంటే ఎంత మంచిది. ఇది నెలలో రిజల్ట్ వస్తే ఈ టానిక్స్ భస్మాసు అదే ఫ్రెష్గా తయారు చేసినవి, ఓల్డ్గా తయారు చేసినవి వితిన్ 1 week 10 daysలో కూడా రిజల్ట్ వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుందండి. అంత ఫాస్ట్గా పనిచేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా సైడ్ బెనిఫిట్సే. కాబట్టి ఈ పద్ధతిలో అవగాహనను పెంపొందించుకొని అవగాహన పరంగా వాడుకోవడం వల్ల ఇది 100% శాస్త్రీయ వైద్యమే కండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీనికి ఒక ప్రత్యేక వైద్య శాస్త్రంగా గుర్తించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి దీని అభివృద్ధి కూడా కృషి చేయడం జరుగుతుందండి. కానీ డాక్టర్ గారు, ఆయుర్వేద మెడిసిన్ వాడటం మూలంగా కొంతమంది బాడీలో ఉష్ణం పెరుగుతుంది అదే వేడి ఎక్కువగా ఉంటుంది అంటారు. సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? వేడి కానీ, లేకపోతే కొంతమందికి ఎసిడిటీ రావటం కానీ, సో ఇవి కూడా చెప్తూ ఉంటారు. అవి మందుల వల్ల వస్తే, లేకపోతే వేరే వాటి మూలంగా రావటమా, లేకపోతే సరైన పద్ధతిలో తీసుకోకపోవటమా? మీరు చివర ఏదైతే చెప్పారో దానివల్ల వస్తుందండి. ఎందుకంటే ఏ వ్యాధికైనా వయస్సును బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి డోసు నిర్ణయిస్తారండి. సో ఆ డోసు ప్రకారము దాంతోపాటు అనుపానం, అంటే మజ్జిగతో వాడాలన్నా, పాలతో వాడాలన్నా, నీళ్ళతో వాడాలన్నా, తేనెతో వాడాలన్నా, పంచదార పాకంలో కలుపుకొని వాడుకోవాలన్నా, బెల్లం నీళ్ళలో కలుపుకొని వాడుకోవాలన్నా, ఇట్లా రకరకాల అనుపానాలు చెప్పబడ్డాయండి. ఆ పద్ధతిలో వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డోసు పెరగడం వల్ల వేడి లక్షణాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సరైనటువంటి అనుపానం వాడుకోకపోవడం వల్ల వేడి లక్షణాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మరి నీళ్లు, మన హైడ్రేషన్ అవసరం కదండి, బాడీకి సఫిషియెంట్ నీళ్లు బాడీలో మనం తీసుకోకపోయినప్పుడు కూడా ఈ వేడి లక్షణాలు కలుగుతుంటాయండి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇన్ జనరల్గా అయితే కొంచెం నీళ్లు పద్ధతి ప్రకారం తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి. లేకపోతే నేను చెప్పినట్లు ఈ అనుపానం సరిగ్గా పాటించకపోయినా, డోస్ కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎక్కువ రోజులు వాడినా దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ పద్ధతి ప్రకారము నిపుణులైనటువంటి వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆయుర్వేదం మీద ఉన్న ఎన్నో అపోహలు తొలగించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.